ఉన్నవారంతా కూడా చెప్తున్నారు. చెప్పండి, ఎన్నో విమర్శలు ప్రచారంలో చాలా వరకు కూడా చూడడం జరిగింది. ఒక రౌడీ అని, ఒక గుండా అని కూడా అనేక ప్రతిపక్షాలు కూడా పళ్ళున్న చెట్టుకు రాయి కొడతారని మరోసారి నిరూపించారు. ఏది ఏమైనా సంకల్ప బలం గట్టిగా ఉండి ప్రజాసేవ చేసేటటువంటి నాయకుడికి ప్రజలు వెనకాల ఉంటారని ఈ రోజు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ఆదరణ. ఇదంతా ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఎంతో అభిమానంతో ఆనందంతో ఇంత ఎండ ఉన్నా కూడా ఉదయం నుంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, నవీన్ కుటుంబీక సభ్యుల తరఫు నుంచి, యావత్ ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మస్తు మంది మస్తు అంటారు. ఏది ఏమైనా గెలుపు కాంగ్రెస్ దాన్ని ముందే చెప్పినాం, నిన్న చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎన్నికలకు ఎప్పుడైతే ఎన్నికలు గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నికలు అనేది డిక్లేర్ అయిందో అప్పటి నుంచే చెప్తున్నాం కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని. అదే విధంగా మేము అన్న మాటను నిలబెట్టుకున్నాం. ప్రజలు మా వెనక ఉన్నారని మరోసారి నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేయలేదు అన్నోళ్ళకి మూతోడు జవాబు. ఇక బూతులైతే జూబ్లీహిల్స్ చరిత్రలో కూడా ఒక రికార్డ్. ఎందుకంటే ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజార్టీ అదేదో అది ఒక రికార్డు. అందులో ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద మెజార్టీ హోరాహోరీనే ఉన్నది. అసలు కాంగ్రెస్ కి ఏం ఓట్లే రావు అని మేమే గెలుస్తాం అని తప్పుడు ప్రచారం చేసి అలా నవీన్ మీద విపరీతమైనటువంటి ట్రోళ్లు చేసి చివరికి ఎంతవరకు దిగజారిందంటే మాగంటి గోపీనాథ్ని హాస్పిటల్లో ఒక పక్క రూమ్ తీసుకొని చంపేపించిండు అని కూడా వాళ్ళ తెలుగు ఏదో స్క్రైబ్ ఏదో ఒకటి తగలబడ్డది. దాని ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం అంత నీచానికి దిగదిండు. ఆమె ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె ప్రెస్టేషన్ ఓడిపోతున్నామనే భయంతో ఏ బూత్లోకి పోయినా వ్యతిరేకత కనబడింది. నవీన్ కళ్ళల్లో ఆనందం కనబడింది. వచ్చిన ఓటర్లందరూ విజ్ చేసిండ్రు. ఆమెను ఎవరికి దేకలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి డివిజన్ లో కూడా మొత్తం ఆ కార్నర్ మీటింగ్లతో తాను ఒక్కడై కూడా నడిపించి కూడా పెద్ద మా ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నుంచి అలవాటు ఒక కార్యకర్త లాగా పనిచేయడం. ముఖ్యమంత్రి అనేది ఎప్పుడు కూడా అని ఆ గర్వంలో ఎప్పుడు లేడు. నిన్న అందశ్రీ చనిపోయినప్పుడు చూసినాము. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ప్రచారం చూసినాము. ఎప్పుడైనా ఆయన కింద నుంచి వచ్చిన వాడు కాబట్టి కింద స్థాయి నుంచి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నదో తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి తెలుసుకున్నాడు. అభివృద్ధికి కూడా వాగ్దానం చేసిండు. ఆల్రెడీ 200 కోట్లతో వాగ్దానం చేసింది నెరవేర్చిండు. ఇంకా కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. యంగ్ అండ్ డైనమిక్ నవీన్ కూడా తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మేనిఫెస్టో బాగుంది. ఆయన అభివృద్ధి కోసం ఓటు అడిగిండు, అన్యాయం కోసం ఓటు అడగలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల మధ్యలో ఉండి బస్తీలో పుట్టినటువంటి బిడ్డ ఈరోజు బస్తీ బిడ్డలే భుజం మీద ఎక్కించుకున్నారు. ఆయనకి బస్తీ బిడ్డలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నవీన్ యాదవ్కి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గం ప్రజలకు మంచి సేవను అందించాలి. పార్టీలు ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్లు అయిపోయినాక ఏ పౌరుడు వచ్చినా కూడా పనిచేసి పెట్టాలి. ప్రభుత్వ పరంగా కానీ వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తారని నమ్మకం ఉన్నది. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. వాళ్ళ అంతా కూడా ఒక బీసీ బిడ్డను గెలిపించారు, టికెట్ ఇప్పించి ఇంత చేసినందుకు కూడా ఆనందంగా ఉన్నారని బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి. ఇది సంపూర్ణంగా కేవలం నవీన్ యాదవ్ గారి గెలిపే కాదు, ఇది బీసీల గెలుపు. బీసీల కోసం చిత్తశుద్ధితోని రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడమే కాకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా బీసీలకు బీఫామ్ ఇచ్చి బీసీల నాయకత్వాన్ని పెంపొందించడానికి, అసెంబ్లీలో మా నెంబర్ పెరగడానికి ప్రయత్నం చేసిండ్రు. అంకిత భావంతో చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పనిచేయడం వల్ల మేమంతా కూడా నవీన్ యాదవ్ గారికి మద్దతు నివ్వడం, పూర్తి స్థాయిలో మా క్యాడర్ అంతా కూడా దాదాపు 10-15 రోజులు ఇక్కడ పనిచేసినాం. ఇవాళ బీసీలంతా కూడా రాజకీయంగా ఏకదాటి మీదకి వస్తే మా గెలుపు అనేది నల్లేరు మీద నడకే అని చెప్పి ఇలా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా రాజకీయాలు కళ్ళు తెరవాలి. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఏపీ కానీ బీఆర్ఎస్ కానీ అసెంబ్లీ లోపల బిల్లులకు మద్దతు ఇస్తే గానీ ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు బీసీలకు మాత్రం ఒక బీఫామ్ ఇవ్వవు. అంటే వాళ్ళ యొక్క కపట ప్రేమ ముసలి కన్నీరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా బీసీలు కళ్ళు తెరిచిల్లు, బీసీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల ఏకదాటి మీద నిలబడి నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపును నల్లేరుపై నడక చేసిల్లు గెలవడం అనేది సాధ్యమైంది. నవీన్ యాదవ్ గారు రాబోయేటటువంటి 25-30 సంవత్సరాలు కూడా ఒక బలమైన నాయకుడిగా మరో పీజీఆర్ గా ఇక్కడ
నిలవబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు అన్ని రకాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల వారు కూడా కుల మతాలకు అతీతంగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. మరి యూసుఫ్ కూడా చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మొదటగా ఎప్పుడైతే నామినేషన్ వేసిన సమయంలోనే చూడడం జరిగింది. నామినేషన్ నుంచి మొదలైనటువంటి కోలాహలం చివరి కౌంటింగ్ వరకు కూడా అదే విధమైనటువంటి కోలాహలం కొనసాగుతుంది. టికెట్ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. ఒక స్థానికుడు ప్రజలతో ఉండేటువంటి నాయకుడు అని అభ్యర్థిని సూచించినటువంటి ప్రకారం అజారుద్దీన్ కూడా పోటీకి వచ్చిన అతన్ని ఇచ్చి మంత్రిని చేయడం, అదేవిధంగా మైనార్టీ సోదరులని గలపరుచుకోవడం, అన్ని డివిజన్లు కూడా అన్ని డివిజన్లో కూడా ఈ డివిజన్ కాకుండా కూడా మొదటగా ఎప్పుడైతే షేక్పేట నుంచి మొదలైందో చివరికి బోరబండ వరకు కూడా, షేక్పేట నుంచి మొదలుకొని బోరబండ వరకు కూడా అన్ని డివిజన్ల వారిగా రౌండ్ల వారిగా కూడా మనం భారీ మెజార్టీగా గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ అయితే నెలకొందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. గతంలో చాలా సార్లు కూడా మనం చూడడం జరిగింది. పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ కు ఉప ఎన్నిక అనేది ఒక అదృష్టంగా వరించిందని చెప్పవచ్చు. మొత్తం నవీన్ యాదవ్ కూడా ప్రజలందరూ కూడా అభివాదం చేస్తూ కూడా ర్యాలీలో వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడికి ఓటర్లంతా కూడా తరలి రావడం జరిగింది. యూసుఫ్ కూడా చౌరస్తాలో సంబరాలైతే అంబరాన్నంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీల కోసం ఏదైతే కొట్లాడుతుందో ఇవాళ బీసీలకు టికెట్ ఇప్పించుకోవడం, గెలిపించుకోవడం, బీసీలలో మార్పు అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ తోటే మొదలైంది. ఈ మార్పు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కూడా ఓవైపు బీసీ వర్గాలు కానీ మైనార్టీ వర్గాలు కానీ అన్ని వర్గాల ప్రజలంతా కూడా సెంటిమెంటా డెవలప్మెంటా అంటే కూడా సెంటిమెంట్ ముందు డెవలప్మెంటే అని అభివృద్ధినే కోరుకుంటామని అభివృద్ధికి పట్టం కట్టినటువంటి పరిస్థితి చూడడం జరిగింది. మొత్తం నువ్వా నీనా అనే రీతిలో కూడా కొనసాగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంత మెజార్టీ ఊహించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఒక 10,000 వరకు మెజార్టీతో గెలుస్తారని చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ రకరకాల సర్వేలు వచ్చాయి. కానీ మొత్తం ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కళ్ళదన్నేలా 24,006 మెజార్టీ అంటే కూడా గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడు కూడా ఇంత రికార్డు స్థాయిలో గెలుపొందినటువంటి దాఖలాలు లేవు. ఆ రికార్డ్ అనేది ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు వరించిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా డివిజన్ల వారిగా చివరి వరకు కూడా మొత్తం చివరి 2 రోజులు అనేది ఎంతో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ మెజార్టీ పెరగడానికి కారణం కూడా చివరి 2 రోజులే అత్యంత కీలకం అయిపోయిందని చెప్పొచ్చు. వచ్చినటువంటి మాట ప్రకారం జూబ్లీహిల్స్ అభివృద్ధికి పాటు పడతాం, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు. గతంలో ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ ను గెలిపించండి, జూబ్లీహిల్స్ అభివృద్ధి తనకు వదిలేయండి, అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మంత్రులు కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఇక్కడ ఉప ఎన్నికతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమపై ఎంతో ప్రభుత్వంపై బాధ్యత పెరిగిందని కూడా, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇంటింటికి బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచడం కానీ, బుల్డోజర్లు కావాలా, కారు కావాలా, హైడ్రాతో కొడుతున్నారని రకరకాల విమర్శలు ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా యువత ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. యువత అంతా కూడా మొదటి నుంచి నవీన్ యాదవ్ వెంట గతంలో మనం చూడడం జరిగింది. అభివృద్ధి కోరుకుంటున్నట్లు మరోసారి తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం యూసుఫ్ కూడా చౌరస్తాలో ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి తన నివాసం వరకు కూడా ర్యాలీగా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అన్ని సంఘాల నాయకులు, బీసీ నేతలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మనం ర్యాలీ విజువల్స్ చూస్తున్నాం, అర్థమవుతుంది. భారీ ర్యాలీగా బయలుదేరి కేరింతలు
కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 నెలల పాటు ఎప్పుడైతే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిందో అప్పటి నుంచి కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. 3 ప్రధాన పార్టీలు తలపడినప్పటికీ కూడా బీజేపీ మొదటి నుంచి అనుకున్నట్లుగానే డిపాజిట్ కూడా సాధించలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తొలి రౌండ్, 3వ రౌండ్, 4, 5, 6 మొత్తం 10 రౌండ్లు కూడా రౌండ్ల వైజ్ గా చూసుకున్నట్లయితే అన్ని రౌండ్లు కూడా మెజార్టీ దిశగానే వచ్చి ప్రతి రౌండ్ లో కూడా గతంలో చాలా వరకు ఉప ఎన్నికల్లో కౌంటింగ్ లో ఒక టెన్షన్ పరిస్థితి ఉండేది. ఆ దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ చాలా వరకు ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఆ రౌండ్ కు మార్పు చేరబోతుంది అనేది చూసేది. కానీ ఇప్పుడు అనేది ఒక క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. జూబ్లీస్ లో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్తో రమేష్, బిగ్ టీవీ, జూబ్లీస్. For more videos like this, subscribe Big TV channel.